ఇతి హేతుః తదుద్భవే. ఇతి హేతుః, ఇతి అని హేతుః కారణం. ఇది ఏకవచనంలో చెప్పాం. చెప్పిన అంశాలేమో 3 ఉన్నాయి. ఒకటి శక్తి అన్నాం, ఇంకోటి నిపుణత అన్నాం, ఇంకోటి అభ్యాసము అన్నాం. శక్తి అనేది అంతర్గతంగా స్వశక్తి ఎవరికి వాళ్ళకి ఉండాలి. శక్తి అనేది బయట నుంచి కొనుక్కొచ్చుకునేది కాదు. మనలోనే ఉండాలి. దానికే ఇంకో పేరు ప్రతిభ అని. అది ఉండాలి. ఈ నైపుణ్యం మాత్రం ఎలా వస్తుంది అంటే లోకముని, శాస్త్రముని, కావ్యముని, ఇతిహాస పురాణాలని వాటిని అధ్యయనం చేయడం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం నిపుణత, నైపుణ్యం. ఇంకొకటి కావ్యజ్ఞ శిక్షయా అభ్యాస. కావ్యజ్ఞుల వద్ద శిక్షణ పొంది మనం అభ్యాసం చేయటం ఇదొకటి. ఈ 3 ఉంటే ఈ 3 కారణాలని చెప్పి ఇది హేతవః అన్నాడుగా. హేతవః అని చెప్పాలి కదా! బహువచనం చెప్పాలి కదా! కానీ కవి అలా చెప్పలేదు. ఏమన్నాడు? హేతుః అన్నాడు. హేతుః అంటే కారణము. కాబట్టి ఇందులో శక్తి ఒక్కటే ఉంటే సరిపోతుంది. నిపుణత ఒకటే ఉంటే సరిపోతుంది. అభ్యాసం ఒకటే ఉంటే సరిపోతుంది అనటానికి లేకుండా ఈ 3 కలిసి ఉంటేనే మనకి ఒక కావ్యం, అందమైన కావ్యం తయారవుతుంది అని చెప్పి తదుద్భవే ఇతి హేతుః తదుద్భవే. ఆ కావ్యము ఉద్భవే మనకి ఏర్పడటానికి, అందంగా తయారవ్వడానికి ఈ ఈ 3 కలిసి కారణము అని చెప్పారనమాట. మనం తెలుసుకోవాల్సిన విషయం అది. దానికే మనకి ఈ కారికలో ఉన్న విషయాన్నే మళ్ళీ ఇంకొంచెం విపులంగా చెప్పేటువంటి ప్రయత్నం మనకి కవి చేస్తున్నాడు. ఎందుకు హేతుః అనేది ఒక ఉదాహరణకి మనం ఒకటి చూద్దాము. ఒక ఖడ్గం ఉంది. అది ఒక లోహంతో తయారవుతుంది. మరి ఆ లోహంతో ఖడ్గం తయారు చేస్తున్నామంటే, కత్తి తయారు చేస్తున్నామంటే, ఆ కత్తితో ఏదో ఒకటి చేసుకోవాలి కదా! ప్రయోజనం ఉంది కదా! ఏం చేసుకోవాలి? కూరగాయలు దొరుక్కోవడానికి కావాలి. సొరకాయో, తలకాయో తొలగడానికంటే ఆ కత్తికి ఏం కావాలి? పదును కావాలి కదా! ఆ పదును ఉండాలి. అంతేకాదు ఆ కత్తిని ఎలా పట్టుకోవాలి? ఎటువైపు పట్టుకోవాలి? దాన్ని ముందు వైపు పట్టుకున్నామంటే మన చేతిలో కోసుకుంటాయి. పిడి ఉంటుంది. పిడి వైపు పట్టుకోవాలి. దాన్ని ఎలా తొలగాలి? అదే యుద్ధం చేస్తున్నామంటే కత్తి ఎలా తిప్పాలి? దీనికి కూడా విధానం ఉంది. ఆ విధానాన్ని నేర్చుకోవాలి. కాబట్టి అది ఉపయోగించే విధానము కావాలి. కానీ ఒక లోహపు కత్తి, దానికి ఉండే పదును, దాన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి తీరు, ఈ 3 తెలిస్తేనే మనకి ఖడ్గం వల్ల మనం సాధించేటువంటి ఒక పని పూర్తవుతుంది. కాబట్టి అలాగే ఈ 3 ఉంటే శక్తి ఉండాలి, నిపుణత ఉండాలి, అభ్యాసం ఉండాలి. ఈ 3 కలిసి కారణమవుతాయి అని చెప్పి మనకి మమ్మటాచార్యులు ఈ శ్లోకంలో వివరించారు. మరింత ఈ కారికని మరింతగా మనం తెలుసుకోవడానికి వీలుగా దాని వృత్తిలో మళ్ళీ చెప్తున్నారు. శక్తిః కవిత్వబూజరూపః శక్తిః అంటే ఏంటి? కవిత్వ బీజరూపః సంస్కార విశేషః కశ్చిత్. కశ్చిత్ అంటే ఒక సంస్కార విశేషం. ఒక సంస్కారం, మనలో ఉండేటువంటి సంస్కారం. అలాంటిది కవిత్వ బీజరూపః సంస్కారః. కవిత్వ బీజరూపః సంస్కారః. కవిత్వాన్ని రాసేయడానికి ఒక బీజరూపం అన్నమాట. బీజం అంటే మీ అందరికీ తెలుసు కదా! ఒక విత్తనం అన్నమాట. ఇప్పుడు పెద్ద చింతకాయలు కావాలి అంటే చింత చెట్టు నుంచి చింతకాయలు కాస్తాయి. చింత చెట్టు ఎలా ఏర్పడింది? మళ్ళీ ఈ చింతకాయల్లో ఉండే చింతగింజతోనే తయారయింది. ఈ చింతగింజలోనే అంత పెద్ద చెట్టు తయారయ్యేటువంటి వ్యవస్థని భగవంతుడు పెట్టాడనమాట. మనకి ఎట్లా ఈ కంప్యూటర్‌లో వాటిలో ఉండే చిన్న చిప్పులోని మెమరీ చిప్ అని పెట్టి ఇందులో ఎంతో దాచుకున్నటువంటి విధానాలు మనం కనుక్కోవట్లేదు మానవుడు. దీనికంటే ముందు భగవంతుడు చేశాడుగా సృష్టిలో. ఒక మర్రి విత్తనం ఎంత చిన్నది. కానీ మర్రి వృక్షం ఎంత ఉంటుంది? పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇంత దాంట్లో అంత దాన్ని ఇమడ్చడం అన్నమాట. అలాగే ఒక వడ్ల గింజ చూసాం. ఆ వడ్ల గింజలో ఏముంటోంది? పెద్ద వరి మొక్క తయారయ్యి బోలెడు కంకులు వచ్చేటువంటి శక్తి ఆ బీజంలో దాగి ఉంది. అలాగే మనలో దాక్కున్నటువంటి ఒక శక్తి, ఒక సంస్కారము, ఒక కవిత్వ బీజ రూపమైనటువంటి సంస్కారమే మనతో బోలెడన్ని పుస్తకాలు రాయిస్తుందనమాట. అందుకని ఇది మనలో ఉండేటువంటి ఎవరికి వాళ్ళకే ప్రత్యేకంగా ఉండేటువంటి ఒకరికి బాగా కవిత్వం రాయడం, పద్యం రాయడం వచ్చు, ఒకరికి బాగా పాట రాయడం వచ్చు, ఒకడికి శ్లోకం రాయడం వచ్చు, ఒకడికేమో వచన కవిత్వం రాయటం వచ్చు. లేదు ఒకడికి బాగా బొమ్మలేయటం వచ్చు, ఒకడికి బాగా పాట పాడటం వచ్చు. మనం పాటల ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉంటాంగా. పాపం పాడిన మొదటి రౌండ్‌లోనే వాళ్ళు ఇదైపోతూ ఉంటారు. వాళ్ళు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి మంచి గాత్రం ఉంది. కానీ పాడే నైపుణ్యాలు వాళ్ళకి లేవు. అందులో శృతి, లయ అని ఉంటాయి కదా!
ఆ జడ్జిలు చూస్తూ ఉంటారు. వాళ్ళు పట్టుకుంటారు. బాబు శృతి సరిగ్గా లేదు. ఇంకోటి లేదు. బాగా పాడుతున్నావు. గొంతు బావుంది గాని అంటారు. అంటే ఈ గొంతు బావుండటం అనేటువంటిది ఇది మనకి మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది. తల్లిదండ్రుల నుంచి వస్తుంది. వాళ్ళకి మంచి కంఠాలుంటే మనకి వస్తుంది. జన్యుపరంగా వస్తాయి. మనం చక్కగా పాడగలుగుతాము. ఆ శక్తి మనలో ఉంటుంది. ఆ శక్తికి ఏమవుతుంది అంటే మంచి గురువు దగ్గరికి వెళ్లి శిక్షణ పొంది దాంట్లో నైపుణ్యాన్ని మనం సంపాదించి అప్పుడు మనం గనక ఈ కాంపిటీషన్స్‌లో పాల్గొంటే చక్కగా అద్భుతంగా మనం మంచి ప్రైజ్ విన్నర్ కాగలుగుతాం. అలా అన్నమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి శక్తికి ఈ నిపుణత తోడై దాన్ని చక్కగా అభ్యాసం చేయడం ద్వారా మనం మంచి, మంచి ఫలితాన్ని సాధించగలుగుతాం అన్నమాట. అది ఆ శక్తి అంటే ఏంటో మనకి ఈ వాక్యంలో మమ్మటుడు వివరించాడు. శక్తి అంటే బీజరూపః సంస్కార విశేషః కశ్చితు. శక్తి నామ కవిత్వ బీజరూపః సంస్కార విశేషః. కవిత్వ బీజ రూపంలో ఉన్నటువంటి ఒక సంస్కారం మనలో ఉండేటువంటి సంస్కారాన్ని శక్తి అంటాము. ఇది చాలా ముఖ్యము. మిగతా 2 ఉన్నాయండి. ఇదొక్కటే లేదండి అంటే, ఈ 2 ఉన్నా ఏం ఉపయోగం లేదు. యాం వినా కావ్యం న ప్రసరేతు. యాం వినా యాం ఏంటి? యాం ఏ యాహ. శక్తి అనే మాట స్త్రీలింగం. శక్తి శక్తయః అని స్త్రీలింగ శబ్దం. కాబట్టి దాని గురించి చెప్పడంలో యాం దేనిని వినా లేకుండా, దేనినంటే ఏ శక్తి లేకుండా, కానీ అది స్త్రీలింగ శబ్దం కాబట్టి యా ఏ యాహ యాం ఏ యాహ అని యాం అని ఉపయోగించారు. ఈ వినా అనే శబ్దానికంటే ముందు ద్వితీయా విభక్తి వాడటం ఉంటుంది. తృతీయా విభక్తి గాని, ద్వితీయా విభక్తి గాని వాడటం ఉంటుంది. యాం వినా ఏది లేకుండా కావ్యం న ప్రసరేదు. కావ్యాన్ని మనం మనం రచించడం అనేటువంటిది సాధ్యం కాదో దాన్ని శక్తి. ఇప్పుడు మంచి రైతు ఉన్నాడు, మంచి పొలం ఉంది, మంచి ఎరువులున్నాయి, అన్నీ ఉన్నాయి, వానలు పడ్డాయి, అన్నీ ఉన్నాయి. పంట పండేస్తుందా? అందులో ఒక విత్తనం నాటాలి కదా! విత్తనం నాటితే ఆ విత్తనానికి ఎవరికి దోహదపడి ఆ విత్తనం మొలకెత్తుతుంది. మంచి పంటనిస్తుంది. అంతేగాని అసలు ఉండాల్సిందే లేకుండా మిగతావన్నీ కూడా ఉపయోగం లేదు. కాబట్టి శక్తి ప్రధానమైంది. ఇది లేకపోతే మనకి కావ్యం ఏర్పడదు. కాబట్టి అది ముఖ్యమైంది మొదటిది. ఒకవేళ నేను రాసేసానండి. నాకు వచ్చండి. నేను అక్షరాలు నేర్చుకున్నానండి. పదాలు రాయడం వచ్చండి. మాటలు తెలుసండి అని చెప్పేసి ఏదో రాసేస్తామనుకోరు. గేదె వచ్చెను గంతులేసెను గంతులేసి గడ్డి మేసెను. పాడేసి చెప్పేసాం. ఏదో న చక్కగా పాడేసాం కాబట్టి నవ్వుకోవడానికి బావుంటుంది గానీ, అయిపోతుంది. కవిత్వం అయిపోతుందా? గేదె వచ్చింది, గంతులేసింది, గడ్డి మేసింది అని చెప్తే కవిత్వం ఎట్టా అయిపోతుంది? కాదనమాట. కానీ ప్రతిభ లేకపోతే ఇలా ఉంటుంది. నవ్వుతారు. ప్రసృతం వా ఉపహసనీయం స్యాత్. ఒకవేళ అలా మనం రాసినప్పటికీ, ఏదైనా రచన చేసినప్పటికీ కూడా అది హాస్యాస్పదంగా ఉంటుంది. నవ్వుల పాలవుతుంది. ఎవరు మెచ్చుకోరు. కాసేపు ఆనందిస్తారేమో గానీ, దానికి శాశ్వతత్వం ఉండదనమాట దానికి. ఇంకొకటి మనకి శక్తి అంటే ఏంటి తెలుసుకుందాం. తర్వాత లోకస్య స్థావర జంగమాత్మక లోకవృత్తస్య. లోకస్య అనే మాటకి అర్థం ఏంటంటే, లోకస్య నామ స్థావర జంగమాత్మక లోకవృత్తస్య. స్థావరములు, జంగమములు. అని చెప్పుకున్నాం. స్థావరములంటే స్థిరమైనవి, జంగమములంటే కదిలేవి. సృష్టిలో మనకి చరాచర సృష్టి ఇది. చేతనాచేతనములు ఉన్నాయి. అవే కదిలేవి, కదలనివి ఎన్నో ఉన్నాయి సృష్టిలో. కాబట్టి వీటన్నిటి గురించి కూడా మనకు తెలియాలి. మన చుట్టుపక్కల ఉన్నాయి. వాటి మధ్యలో మనం కూడా ఒకళ్ళం అంతే. అనేక జంతు జాతిలో మనం ఒక జంతువు, ఒక ప్రాణి. ఎన్నో జీవులలో మనం ఒక జీవులం. కాబట్టి ఈ ప్రకృతి మధ్యలో మనం ఉన్నాం. మనమే కాదు వీటన్నిటి గురించి జ్ఞానం కూడా మనకి రావాలి. కాబట్టి లోకం గురించి ఈ స్థావర జంగమాత్మకమైన లోకం మీద ఒక అవగాహన కావాలి. ఆ మధ్య ఒకాయన ఏదో సినిమా తీశాడు. ఈగ సినిమా తీశాడు. ఈగ సినిమా తీసేటంటే ఈగ యొక్క ప్రవృత్తి అంతా తెలిస్తే గాని అది ఎలా ఎగురుతుంది, ఎలా దూరుతుంది, వాడు పేలుస్తున్నా సరే ఎలా తప్పించుకుంటుంది, దాన్ని పద్ధతులన్నీ తెలిసి అందంగా దాన్ని మలిచాడు. ఇంకోటేదో 'బాహుబలి' అనే సినిమా తీశాడట. చాలా చాలా మంది చూసారు. చాలా బావుందనుకున్నారు. దాంట్లో కూడా ఏంటి ఈనాటి కథ కాదు. అదే 'బాహుబలిలో' ఏ కాలకేయుడితో యుద్ధం చేసేప్పుడు AK-47 తీసుకొని పేల్చేస్తున్నట్టుగా ఉంటే ఎట్టా ఉంటుంది అందులో? ఆ కాలంలో AK-47 ఉన్నాయా? కుదరదు గదా! కాబట్టి ఆనాటి కాలంలో, రాజుల కాలంలో ఏ రకమైనటువంటి యుద్ధతంత్రం ఉండేది. పెరంగులు ఎలా పేల్చేవాళ్ళు. ఇక గుండ్లతో వాటితో ఆగ్నేయాస్త్రం వేసినట్టుగా ఓ బట్టని
ఏదో తైలాల్లో ముంచేసి దాన్ని పంపించేసి చేయటం, అలా మనకి కత్తులతోనూ, గదలతోనూ వాటితో యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆనాటి కాల పరిస్థితులు తెలియాలి. తెలిసినప్పుడే ఆ సినిమా రక్తిగడుతుంది. దాంట్లో ఇవాల్టి దాన్ని జోడించినట్టయితే మళ్ళీ అది పిచ్చి పిచ్చిగా ఉండదు. ఆ కాలంలో AK-47 ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. నవ్వుతారు. కాబట్టి కవికి ఏ ఇతివృత్తాన్ని తీసుకుంటున్నాడో ఆ ఇతివృత్తం తాలూకు జ్ఞానం కావాలి. కాబట్టి సృష్టి మొత్తం మీద ఒక అవగాహన కావాలి. ఒక మేఘాన్ని వర్ణించాలంటే మేఘతత్వం తెలియాలి. ఒక ఏదైనా జంతువు నదిలో ప్రవేశిస్తాడు. ఒక పాముతోనో జంతువుని సినిమా తీస్తాడు. తీసినప్పుడు ఆ పాము యొక్క ప్రవృత్తి ఉండటం తెలియాలి. కాబట్టి ఒక అవగాహన, మంచి అవగాహన, లోకం మొత్తాన్ని గురించి ఒక అవగాహన కవికి ఉన్నప్పుడే దాంట్లో ఆ పాత్ర వచ్చినప్పుడు దాని గురించి సరిగ్గా రాయగలుగుతాడనమాట. కాబట్టి ఇంకా శాస్త్రాణం లోక శాస్త్ర అని చెప్పుకున్నాం. శాస్త్రములేంటి? మనకి ఛందశ్శాస్త్రం ఉంది. ఛందస్సు, ఇంకా వ్యాకరణములున్నాయి, తర్కమని ఉంది, మీమాంసని ఉంది. ఇలాగ అనేక శాస్త్రాలు, అలంకారాలు కూడా శాస్త్రమే. ఇలాంటి అనేక శాస్త్రాలున్నాయి. ఈ శాస్త్రజ్ఞానము కవికి కావాలి. ఆ శాస్త్రజ్ఞానం ఉన్నప్పుడే చక్కగా ఆ శాస్త్రజ్ఞానాన్ని ఇందులో ఇమిడ్చి అతను కవిత్వ రచన చేయగలుగుతాడు. అంతేకాదు మనం ఎన్నో ఒక్కొక్క చోట ఒక శబ్దాన్ని ఉపయోగిస్తే అందమొస్తుంది. దానికి అతనికి చాలా పదాలు తెలియాలి. చాలా పదాలు తెలియాలంటే ఇంచుమించు డిక్షనరీ అంతా అతని బుర్రలో ఉండాలి. డిక్షనరీ ఏంటి మనం చూస్తుంటాం ఇంగ్లీష్‌లో డిక్షనరీ మనకి ఇల్లు అని చెప్పాలనుకోండి, ఇల్లుని మనం హోమ్ అంటాం. లేదా హౌస్ అంటాం. అది వెతుక్కోవాలంటే ఏం చేయాలి? హెచ్ఓఎం దగ్గరికి వెళ్లి అక్షరాలు చూసుకుంటే ఒక పేజీలో హోమ్ అని హెచ్ఓఎంయు హోమ్ మనకు కనిపిస్తుంది. ఇల్లు అని అర్థం ఉంటుంది. హెచ్ఓయు దగ్గరికి వెళ్లి అక్కడ చూసుకుంటే మనకి అక్కడ హౌస్ అని అక్కడ కనిపిస్తుంది. కానీ నిఘంటువులో మనకి చూసినట్లయితే ఇంగ్లీషు అలాంటి నిఘంటువులతో ఎక్కడెక్కడో వెతుక్కోవాలి. ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు వెతుక్కోవాలంటే. కానీ సంస్కృతంలో ఉన్నటువంటి నిఘంటువులు, డిక్షనరీస్ ఉన్నాయే చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక లక్ష్మీదేవి అనాలనుకోండి ఉదాహరణకి మనం. లక్ష్మీదేవి అనాలంటే లక్ష్మీదేవి అనటానికి కావాల్సిన పదాలన్నీ మనకు ఒక్క దగ్గరే ఉంటాయి. అది చాలా తెలియాలి. లక్ష్మి ఏమనొచ్చు? లక్ష్మీ పద్మాలయ, పద్మ, కమల, శ్రీ, హరిప్రియ, ఇందిర, లోకమాత, మా, రమా, మంగళదేవత, భార్గవి, లోకజనని, క్షీరసాగర కన్యక, ఇలా ఇన్ని పేర్లున్నాయి. ఇవన్నీ శ్లోకాలలో మనకి ఒకచోటే నిబద్ధించబడి ఉంటాయి. అమరు అమ అమరకోశము అని పేరు దానికి. అమరసింహుడైనటువంటి ఒక రాజుగారు రాసినట్టుగా చెప్తారు. అది ఒక సంస్కృతంలో ఉన్నటువంటి ఒక నిఘంటువు. అంటే పదజాలం అంతా కూడా ఒక వర్గగా ఉంటాయన్నమాట. భూవర్గ, స్వరవర్గ అలా వర్గాలుగా ఉంటాయి. అక్కడ మనలో అన్ని పదాలు, పర్యాయ పదాలన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి. ఆ కోశ జ్ఞానం కావాలి. డిక్షనరీలో ఎంత పదజాలం మనకి భాషా పదజాలం తెలిస్తే కవి అంత అలవోకగా ఎక్కడ ఛందస్సులో ఏది ఇముడుతుందో చూసుకుని అలవోకగా పద్యాన్ని రాయటం అనేది, శ్లోకం రాయడం అనేది చేతనవుతుంది. కాబట్టి ఆ పరిజ్ఞానం కావాలి. దోషాలు లేకుండా ఉండటం కోసం వ్యాకరణ పరిజ్ఞానం కావాలి. ఛందస్సు తప్పకుండా ఉండటం ఛందోజ్ఞానం కావాలి. కావాలి. ఇంతేకాదు చతుర్వర్గ అని ఇంకో మాట ఉంది. చతుర్వర్గ ఏంటి? 4 వర్గాలు. చతుర్ అంటే 4. 4 ఏంటవి? ప్రతి మనిషికి కూడా పుట్టిన ప్రతి మనిషికి కూడా ప్రయోజనాలట. జీవన ప్రయోజనాలట. ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని. ధర్మబద్ధంగా జీవించటం. ధర్మబద్ధంగా అర్థార్జన చేయటం. ధర్మబద్ధంగా తన కామం, తన యొక్క కోరికని తీర్చుకోవటం. తనకి ఏది అవసరమో ఆ అవసరమన్నవన్నీ సమకూర్చుకోవటం. ఇంకోటి 4వది మోక్షం. ఈ మోక్షం అంటే ఏంటి? ఈ శరీరంలో ఒక జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు శరీరం నుంచి విడిపడిన తర్వాత మళ్ళీ ఏమవుతాడంటే ఇంకో శరీరంలో ప్రవేశిస్తాడు. మనకు ఉంది కదా! 100 ఏళ్ల ఆయుష్ అనుకుంటాం. 100 ఏళ్ళు బతికిన తర్వాత అయినా మనిషి చనిపోకటం తప్పదు. జాతస్య ధ్రువః మృత్యుః అని పుట్టిన జీవి గిట్టక మానడు. మరి చనిపోయిన వాడు ఏమవుతాడు? ధ్రువం జన్మ మృతస్య చ. చనిపోయిన జీవి మళ్ళా పుట్టకుండా తప్పదు. పుట్టినవాడు చస్తాడు, చచ్చినవాడు మళ్ళీ పుడతాడు. ఇది రొటీన్. ఇవాళ రాత్రి మనం నిద్రపోయాము. మళ్ళీ పొద్దున్నే 5కో, 6కో, 7కో మొత్తానికి లేవాలి. మళ్ళీ లేస్తే మళ్ళీ దంతధావనం. పళ్ళు తోముకోవడం, స్నానం చేయటం అన్నీ కాలకృత్యాలు మళ్ళీ అన్ని మామూలు వరస. మళ్ళీ వండుకోవడం, తినటం ఇలా ఇలా నడిచిపోతుంది. మళ్ళీ రాత్రి మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేచాక ఇదే. ఇలాగా మన దినచర్య ఇలా ఉన్నట్టుగానే సుఖమో, కష్టమో ఏదో అనుభవిస్తూ ఉంటాయని తెలుసు. అలాగే ఈ జీవుడికి ఇదే. ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తప్పదనమాట. ఈ పుట్టడం తప్పదు. అయితే ఎంతో పుణ్యఫలమార్జించినటువంటి వ్యక్తి ఆ మోక్షార్హుడవుతాడు అనమాట.
మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జలసిద్ధయే అని భగవద్గీతలో చెప్పినట్టుగా వేలాది మంది జనులు మోక్షం కోసం ప్రయత్నించే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు అది లభించవచ్చు, లభించకపోవచ్చు. మళ్ళీ పుట్టుట గిట్టుట తప్పదనమాట. అది మనకి అది పక్కకి పెట్టేసేస్తే మనిషి జీవించినంత కాలంలో ధర్మబద్ధంగా జీవించుట, ధర్మబద్ధంగా అర్థార్జన చేయుట, ధర్మబద్ధంగా మనకు అవసరమైన వాటిని సమకూర్చుకుంటా అనేటువంటివి ఈ చతుర్విధ ఈ పురుషార్థాలివి. వాటి గురించిన జ్ఞానం ఉండాలి. ఏ పని చేస్తే అవే పుణ్యపాపాలన్నమాట. ఈ పని చేస్తే నలుగురు ఉపయోగపడుతుంది. అయ్యో పాపం వాళ్ళకి లేదు, మనకు ఉంది కాబట్టి వాళ్ళకి ఇద్దాం. ఇలా ఇలా ఏవో ఒక మంచి ఆలోచన కలుగుతాయి. వాటిని గురించి జ్ఞానం కూడా. ఎందుకంటే మంచి పాత్రలు ఉంటాయి, చెడు పాత్రలు ఉంటాయి కదా! దుష్ట పాత్ర ఉంటుంది. రాముడు పాత్ర ఉంటుంది, రావణాసుడి పాత్ర ఉంటుంది. రాముడి యొక్క క్యారెక్టర్ వేరే ఉంటుంది, రావణాసుడి క్యారెక్టర్ వేరే ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి జ్ఞానాలు కావాలి. కాబట్టి చతుర్విధ పురుషార్థాల గురించి జ్ఞానము కావాలి. ఇది కాకుండా గజ, తురగ, ఖడ్గాది లక్షణ గ్రంథాలు. గజం ఉంది, ఒక ఏనుగును ఉపయోగించాం, ఏనుగు యొక్క లక్షణాలని తెలియాలి. గజశాస్త్రం తెలియాలి, లక్షణ గ్రంథం తెలియాలి. అలాగే అశ్వం గురించినటువంటి గుర్రం గురించి తురగము అంటే తురం గచ్చతి ఇది తురగ. తురం అంటే వేగముగా, గచ్చతి అంటే పోతుంది కాబట్టి, ప్రయాణిస్తుంది కాబట్టి తురగం. ఇవాళ మనం బండ్లు చూసినట్టయితే ఈ బైకులు అవి ఉంటాయి వీటి కూడా అది ఏదో 150 హార్స్ పవర్ అని ఏదో పెడుతుంటారు. హార్స్ పవర్ ఏంటి? ఆశ్విక శక్తి అనమాట. ఉన్న వాటిలన్నింటిలో కూడాను పెద్ద పెద్ద కొండల్లో కూడా ఈజీగా ఎక్కేస్తుంది. అందుకే రాజులు యుద్ధాల్లో చేసేప్పుడు కానీ, ప్రయాణాలు చేసేప్పుడు కానీ మనకి వాళ్ళ కార్లు ఉంటే వాళ్ళ గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు. కాబట్టి ఆ గుర్రం యొక్క లక్షణాలు కూడా తెలియాలి. దానికి సరిగా జాగ్రత్తగా వేసి కళ్ళెం వేసి పట్టుకోకపోతే కింద వారేసి వస్తుంది. కాబట్టి ఏనుగు సంబంధించినటువంటి జ్ఞానం కావాలి, గుర్రానికి సంబంధించిన జ్ఞానం కావాలి, ఖడ్గ విద్యలో నైపుణ్యం కావాలి మహారాజు అనేవాడికి. ఇవన్నీ అది మహారాజు పాత్రని కవి వర్ణిస్తున్నప్పుడు మహారాజు ఏం చేశాడు, ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాడనే విషయం కవికి కూడా ఆ అవగాహన నుండి చెప్పగలగాలి. కాబట్టి ఈ శాస్త్రజ్ఞాన ఈ లక్షణ గ్రంథాలు కూడా కవికి తెలియాలి. అంతేకాదు కావ్యానాంచ మహాకవి సంబంధినాం, మహాకవులు రచించినటువంటి కావ్యాలను కూడాను తను అధ్యయనం చేయాలి. ఇంకా ఆదిగ్రహణార్థం, ఇంకా ఆది పదం ఉపయోగించా, లోక శాస్త్ర కావ్య ఆది అవేక్షణం అని చెప్పాం కదా. ఆది అనే పదంతో ఆది అంటే మొదలగునది అంటే ఇంకా ఏమైతే ఉన్నాయో, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇంకా స్మృతులు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా కవికి కావాలి. వీటి విమర్శనాత్ వ్యుత్పత్తి, వాటి వలన ఒక వ్యుత్పన్నత, ఒక జ్ఞానం ఏర్పడుతుంది. అది కావాలి. అదే నిపుణత అన్నమాట. ఈ జ్ఞానం కావాలి. ఇంకా కావ్యం ఇది రెండవది అయింది మనకి. ఇక మూడవది మనం శక్తి అయిపోయింది, నిపుణత అయిపోయింది, తర్వాత మూడవది అభ్యాసము. అభ్యాసం ఏంటి? కావ్యం కర్తుం విరచయితుం చ ఏ జానంతి, కావ్యాన్ని కర్తుం అంటే చేయుటకు. ఇది తుమున్ ప్రత్యాంత అవ్యయం. ఇది ఏమొస్తుంది అర్థము? కర్తుం చేయుటకు, క్రియ ధాతువు, దానికి తుమున్ ప్రత్యయం చేస్తే మనకి కర్తుం తయారవుతుంది, చేయుటకు అని అడుగుతుంది. ఇదే మనకి ఆంగ్ల భాషలో గమనించితే ఇన్ఫినిటివ్స్ అని ఉంటాయి. టు బ్రింగ్, టు రైట్, టు రీడ్, అలా మనకి టు అనే పదంతో ఒక వెర్బని మనం ఉపయోగిస్తూ ఉంటాము. దానికి అలా చేయుటకు, వ్రాయేటకు, వెళ్ళుటకు, వచ్చుటకు అంటేనే అది తుమున్ ప్రత్యయాంతాల్లో ఉపయోగిస్తామని. కర్తుం చేయుటకు, ఒక కావ్యాన్ని తయారు చేయడానికి, రచించడం. విచారయితుం, దాంట్లో ఉన్న లోటుపాట్లని, గుణదోషాన్ని విచారించడానికి కూడా తెలిసినటువంటి ఏ జానంతి. ఈ రెండు కూడా ఏ అంటే ఎవరైతే చెప్పుకున్నామో స్త్రీలింగ శబ్దం చెప్పుకున్నాం. ఏ శబ్దం మనం యాం ఏ యాహ. ఇదేమో ఏ ఎవరైతే, కవులు అన్నాం కాబట్టి పురుషులు కదా, ఇక్కడ ఏ శబ్దం ఇది పుంలింగం. యహ యవు ఏ అనమాట. ఎవరైతే జానంతి ఎరుగుదురో, తెలుసుకుందురో. ఈ సంబంధించిన కావ్యం రచించడము, కావ్యాన్ని దాన్ని పరిశీలించడము, సమీక్షించడము లాంటి జ్ఞానం ఎవరికైతే ఉంటారో అలాంటి కావ్యజ్ఞులు అనమాట. కావ్యం గురించి బాగా తెలిసిన వాళ్ళు అనమాట. జానంతి తదుపదేశేన, వాళ్ళ ఉపదేశంతో, వాళ్ళ శిక్షణలో, కరణే
యోజనేచ అది కరణము, ఒక కావ్యాన్ని మనం సొంతంగా ఒక కావ్యం రాయటము. ఆ కావ్యంలో ఎక్కడ ఎక్కడ ఎలాంటి పదజాలం, ఇక్కడ ఈ పదం పెట్టావురా ఇది బాగుండలేదు. ఈ పదం అయితే చాలా అందంగా ఉంటుంది అని చెప్తుంటారు. అంటే మార్పులు. భాషలో ఎన్నో పదాలు ఉంటాయి. చెప్పుకున్నాంగా లక్ష్మి అనడానికి బోలెడు పదాలు చెప్పుకున్నాం ఇందాకన. అంటే ఎక్కడ ఏ పదం పెడితే బాగుంటుందో ఒక అక్షరంలో లక్ష్మీదేవి అని చెప్పాలి. శ్రీ అంటాం అయిపోతుంది. అలా కాదు ఇంకేదో సందర్భం వస్తుంది. మనందరికి ప్రజలందరికీ కూడా తల్లి లాంటిదని చెప్పుకోవాలి. ఏ లోకమాత అంటాం. అక్కడ ఆ పదం అప్పుడు శ్రీ అని ఉపయోగిస్తే కంటే లోకమాత ఉపయోగిస్తే బాగుంటుంది. అలాగా ఒక్కొక్క పదాన్ని ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎలా ఉపయోగిస్తే బాగుంటుందనేది కూడా ఒక అభ్యాసం ద్వారా ఒక సుశిక్షితులైనటువంటి ఒక కావ్య నిర్మాత, ఒక కవి యొక్క శిక్షణలో మనం అభ్యాసం చేయడం ద్వారా మనం కూడా ఒక మంచి రచన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కరణే యోజనే చ పౌనఃపున్యేన ప్రవృత్తిరితి. పౌనఃపున్యేన అంటే పునః, పునః చేసేదాన్ని పౌనఃపున్యము అంటాం. దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. తెలుగు మీడియంలో 10వ తరగతి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సాంఖ్యక శాస్త్రం చదువుకుంటున్నప్పుడు అదే స్టాటిస్టిక్స్ అంటాం కదా! అది చదువుకున్నప్పుడు సాంఖ్యక శాస్త్రంలో అంకమధ్యమమని, మధ్యమాంకమని, బాహుళకమని, విచలనమని ఇలాంటి అంశాలు వస్తాయి కదా! అక్కడ మనకి ఒక తరగతిలో ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళు 10-20 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20-50 వచ్చిన వాళ్ళు 50-100 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మళ్ళీ వస్తూ ఉంటారు. వచ్చిన సంఖ్య వచ్చినప్పుడల్లా అక్కడ వేసుకుంటూ ఉంటాం. కలిపి ఓ ఇంతమంది, ఇంతమంది, ఇంతమంది చెప్తాం. పునః, పునః వచ్చేదాన్ని పౌనఃపున్యము అంటామమాట. అలా మళ్ళా ప్రాక్టీస్ చేయటం అనమాట. అది అభ్యాసం. మన లెక్కలో కూడా ఉంటాయి కదా! అధ్యాయం ఉంటుంది. ఏదో భిన్నములు అంటాడు. ఇంక సమితులు అంటారు. ఏదో అంటారు. దాని తర్వాత వాటి కింద అధ్యాయం కింద అభ్యాసాలు అని ఇచ్చారు. ఒక మాదిరి లెక్కిస్తారు. దానిలాగా ఇవన్నీ చేయండి అంటారు. అలా మనం 10 ఒక లెక్కకి 10 లెక్క ఉదాహరణ లెక్క 10 లెక్కలు మనం చేస్తూ ఉండంగా ఆ మోడల్ మనం బాగా చేయడం మనకు వస్తూ ఉంటుంది. ఇలా అభ్యాసం అన్నమాట. పునః పునః ప్రవృత్తి ఇది త్రయః సముదితాః. ఈ 3 కూడా చెప్పాడిక్కడ. ఈ 3 కూడా మనకు కారణమవుతాయన్నమాట. శక్తి కావాలి, నిపుణత కావాలి, అభ్యాసము కావాలి. ఇవి మరలా అంటే నతు వ్యస్తాహ. మరి 3 ఉన్నాయి గదండీ! ఏదో ఒకటి ఉంటే సరిపోద్దిగా, ఏదో ఒకటి తీసుకుంటాము, దాంతో చేసేసుకుంటాము అంటే కాదు. నతు వ్యస్తాహ ఇది విడివిడిగా కాదు. తస్య కావ్యస్య ఉద్భవే, నిర్మాణే, సముల్లాసే చ హేతుః. ఒక ఒక కావ్యం ఉద్భవించటానికి, ఏర్పడటానికి, నిర్మించటానికి సముల్లాసే అది అందరూ పాఠకులు కూడా ఆదరించి దాన్ని మెచ్చుకోవటానికి, చదవడానికి వీలుగా చ హేతుః. ఇవన్నీ కూడా హేతువవుతాయి. ఈ 3 కలిపి. అంతేగాని మూడిటిని నతు హేతవః. ఈ 3 విడివిడిగా కారణాలు కాదు. ఈ 3 కలిసి కారణమవుతాయి అని చెప్పేసి మనకి ఇందులో ఏం మరి కావ్యానికి ఏర్పడటానికి కావాల్సినటువంటి దోహదపడేటువంటి 3 శక్తులని మనకి ఇక్కడ చెప్పారన్నమాట. కాబట్టి ఇది తెలుసుకుందాం. ఇదంతా ఇంచుమించు ఈ ప్రథమోల్లాసం అంతా కూడా మనకు ఉపోద్ఘాతంలా కనిపిస్తుంది. ఏంటో మనం మంగళాచరణ చేశాం. కావ్య ప్రయోజనాలు చెప్పుకున్నాము. కావ్యానికి ఏర్పడడానికి కారణం చెప్పుకున్నాం ఇప్పుడు. ఈ 3 శక్తులు కలిసి ఉంటేనే మనకి కావ్యం, ఉత్తమ కావ్య రచన చేయగలరని చెప్పుకుంటున్నాము. ఆ తర్వాత కావ్య స్వరూపము ఉన్నటువంటి ఇంకొక అంశం ఉంది. అంటే ఎలాగా మన మనిషి అనంగానే ఒక ఆకారం ఉంది. ఒక మనిషి బొమ్మ వేశాం. ఒక జంతువు బొమ్మ వేశాం. మనిషి బొమ్మ వేశామంటే 2 కాళ్ళతో మనం నిలబడి ఉన్నాము. 2 చేతులు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి. ఇతర ప్రాణులు కూడా ఉంటాయిగా. అన్ని ప్రాణులకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఉంటాయి. అయితే వాటికి కొన్నిటికి 4 కాళ్ళు ఉంటాయి. చేతులనేవి ఉండవు వాటికి. అలాగే జంతువులకి మనకి చాలా తేడా ఉంది కదా! కాబట్టి ఇవన్నీ కలిస్తే ఇలా ఉంటే మనిషి, అలా తిర్యకగా ఉంటే అదో జంతువు. అలా రెక్కలుండి ఎగురుతూ ఉంటే అదో పక్షి. అలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి మనకి. మార్పులున్నాయి గదా! అలాగే మన ఈ కావ్యం అనేటువంటిది కావ్యాన్ని ఒక శరీరంగా తీసుకున్నట్లయితే మనకి కావ్యానికి కూడా కావాలిగా. కావ్యానికి ఒక శరీరం కావాలంటే ఆకృతి కావాలి కదా! కాబట్టి దానికి సంబంధించినటువంటి కావ్య యొక్క స్వరూపాన్ని మరి మనకి మనుషుల్లో అయితే ముక్కు, చెవులు అనేటువంటి అవయవాలు. మరి కావ్యంలో ఏముంటాయి? ఏవో మాటలుంటాయి, అక్షరాలుంటాయి. ఆ అక్షరాలు అటు ఇటు కలిపి రాస్తూ ఉంటారు. ఏవో పదాలుంటాయి, ఏవో వాక్యాలుంటాయి, శ్లోకంగా ఉంటాయి, వృత్తిలో ఉంటాయి, కారకులో ఉంటాయి. ఏదో అలా ఉంటూ ఉంటాయి. అదే దానికి ఆకారం. శబ్దార్థములే కావ్యమునకు ఆకారం. శబ్దమే ఆకారం. అయితే అది అర్థవంతమైన శబ్దం అవ్వాలి గదా! పదం అన్నాము. పదం అంటే ఒక వర్డ్, మాట అనొచ్చింది. ఆ పదాన్ని తిరగేసి ముందు పెట్టి పక్క పెడదాం. దపం అందాం. ఏంటి అర్థం? లేదుగా. దపం అంటే ఏం తెలుస్తుంది?
కాబట్టి అదొక అర్థవంతమైన మాట అయి ఉండాలన్నమాట. గజము అన్నాం. గజహ అంటే ఏనుగు గుర్తొచ్చింది. గ అన్నప్పుడు తెలియలేదు. జ అన్నప్పుడు తెలియలేదు. గ, జ 2 కలిపామంటే గజహ పెద్ద ఆకారం ఏనుగు కనిపించింది. పోనీ ఆ గజాన్ని అటు ఇటు తిప్పినా కూడా జగా అవుతుంది. జగ అంటే జగము ఏదో మనం చెప్పుకోవచ్చు ఇక. పద అంటే దప అయింది. దప అంటే ఏది తెలీదా? కాబట్టి పదం అర్థవంతమైనది. కాబట్టి శబ్దము, అర్థమే అర్థములు శబ్దంతోనే నిండి ఉంటుంది. మరి గ్రంథమంతా కాబట్టి అదే దానికి స్వరూపం. దాని గురించి కొంచెం వివరణ మనం తర్వాతి తరగతిలో, తర్వాతి పాఠంలో మనం తెలుసుకుంటాం. తర్వాత శ్లోకంలో. ఇప్పటికి ప్రస్తుతానికి మనం విరమిద్దాం. విశ్వనాథ